ప్రేమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాలెంజ్లో గెలవకూడదని చెప్పి రోజా గుణతో కలిసి కుట్ర చేస్తూ ఉంటుంది. ఒక చోట గుణాన్ని కలిసి అసలు నీకు చామంతిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం ఉందా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే, అదేంటండి అలా అంటారో, చామంతిని పెళ్లి చేసుకోవాలని నేనెందుకు అనుకోవడం లేదు, అందుకోసమే కదా నిశ్చితార్థం కూడా చేసుకున్నాను అని చెప్పి గుణ అంటూ ఉంటాడు. ప్రేమ్ పక్కన ఉండగా ఆ చామంతి ఎప్పటికీ నిన్ను పెళ్లి చేసుకోదు, అది మా అత్తయ్య గట్టిగా చెప్పడం వల్ల నీతో ఎంగేజ్మెంట్ చేసుకుంది, కానీ నిజంగా నిన్ను ఇష్టపడి కాదు. ఆ చామంతి నిన్ను ఇష్టపడాలంటే ఎట్టి పరిస్థితులను ప్రేమ్ తన పక్కన ఉండకూడదు. ఏదో ఒకటి చేసి ఆ ప్రేమ్ని దెబ్బ కొడితే అప్పుడు చామంతి నీ సొంతం అవుతుంది, నీ చుట్టూనే తిరుగుతుంది అని చెప్పి రోజా గుణకి చెబుతూ ఉంటుంది. ఆ చామంతి ఇంకా ప్రేమ్ని ప్రేమిస్తుంది, ప్రేమ్ కూడా చామంతిని ప్రేమిస్తున్నాడు అని చెప్పి రోజా చెప్పడంతో ఇకప్పుడు గుణ ఆ ప్రేమ్ గాడిని దెబ్బ కొట్టాలని నేను కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను, సరైన అవకాశం దొరకడం లేదు, ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా వాడిని దెబ్బ కొడతాను అని గుణ అంటూ ఉంటాడు. అవును, ఇదంతా మీరు నాకెందుకు చెప్తున్నారు, ఆ ప్రేమ్ గాడిని దెబ్బ కొట్టడం వల్ల మీకేంటి లాభం అని చెప్పి గుణ అంటూ ఉంటే ఇకప్పుడు రోజా ఈ మధ్యే మా హస్బెండ్కి ప్రేమ్కి ఒక పోటీ పెట్టారు మా మామయ్య గారు, ఆ ప్రేమ్ గెలిస్తే 49% ఆస్తిని ఆ ప్రేమ్కి ఇచ్చేస్తానని మా మామయ్య గారు చెప్పారు, అందుకే ఆ ప్రేమ్ గెలవకుండా ఉండాలని నేను ఇదంతా చేస్తున్నాను. నీకు కావాల్సింది చామంతి, నాకు కావాల్సింది ప్రేమ్ ఓడిపోవడం, అందుకే మనం ఇద్దరం కలిసి ప్లాన్ చేస్తే అప్పుడు మనం అనుకున్నది సాధించగలుగుతాం, ఏమంటావని చెప్పి రోజా అంటూ ఉంటే, సరే రోజా, అయితే నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను, ఈ డీల్ నాకు ఓకే, ఆ ప్రేమ్ని దెబ్బ కొట్టడానికి నీ హెల్ప్ కూడా నాకు కావాలని చెప్పి అంటూ ఉంటే, నా వైపు నుండి నీకు ఎటువంటి సాయం కావాలన్నా చేస్తాను. ఆ ప్రేమ్ ఎప్పుడు ఇంట్లో బయలుదేరుతున్నాడో, వాడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తాను, మిగతాదంతా కూడా నువ్వు చూసుకో అని చెప్పి రోజా గుణకి చెప్పడంతో, ఇక నాకు వదిలేయండి, ఆ ప్రేమ్ గాడి పని అయిపోయినట్టే అని చెప్పి గుణ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత గుణ చామంతి గురించి ఆలోచిస్తూ, వస్తే చామంతి, ఆ ప్రేమ్ గాడిని చూసుకునే కదా ఆ రోజు కూడా నన్ను అందరి ముందు పిచ్చివాడిని చేశావు, ఈరోజు ఆ ప్రేమ్ గడు జైలు పాలైతే నీకు వేరే గత్యంతరం లేక ఖచ్చితంగా నా చుట్టూనే తిరుగుతావు, నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప నీకు మరొక ఆప్షన్ లేకుండా చేస్తాను అని చెప్పి గుణ అనుకుంటాడు. రోజా ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మయ్య మొత్తానికి గుణాన్ని రెచ్చగొట్టాను, ఇక మిగతాదంతా కూడా వాడే చూసుకుంటాడు అని చెప్పి, ప్రేమ్ నీ పని ఇక ఫినిష్ అయిపోయినట్టే, జీవితాంతం జైల్లో కూర్చొని ఊచేలు లెక్క పెట్టుకుందో కానీ అని చెప్పి రోజా అనుకుంటుంది. ప్రేమ్కి క్యాబ్ బుకింగ్ వచ్చిందని చెప్పి తను అర్జెంటుగా బయటకు వెళ్తూ ఉంటాడు. బాబు, భోజనం కూడా చేయకుండా ఎక్కడికి వెళ్తున్నారు అని చంద్రిక అంటూ ఉంటే, వద్దులే చందు, ఇప్పుడే బుకింగ్ వచ్చింది, నేను తర్వాత తింటానులే అని చెప్పి ప్రేమ్ హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే రోజా గుణకి ఫోన్ చేస్తుంది. గుణ, ఆ ప్రేమ్కి ఏదో బుకింగ్ వచ్చిందట, మాదాపూర్ సైడే వెళ్తున్నాడు అని అంటూ ఉంటే, సరే మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి గుణ ప్రేమ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ప్రేమ్ ఒక చోట డ్రాపింగ్ పూర్తి చేయగానే గుణ ప్లాన్ ప్రకారం రౌడీలతో ఒక చోట కాపు కాస్తూ ఉంటాడు. రియల్ ఎస్టేట్ కుమార్ తన కూతుర్ని క్యాబ్లో ఎక్కించి జాగ్రత్తగా గచ్చిబౌలిలో దింపమని చెబుతాడు. అలా ప్రేమ్కి కుమార్ చెప్పడంతో, సరే సార్, తప్పకుండా మీ అమ్మాయిని జాగ్రత్తగా దిగబెడతాను అంటూ ఆ అమ్మాయిని క్యాబ్లో ఎక్కించుకుంటాడు. ప్రేమ్ని ఎలా ఇరికించాలా అని ఆలోచిస్తున్న గుణకి ప్రేమ్ క్యాబ్లో ఆ అమ్మాయి కనిపిస్తుంది. రే, ఎలాగైనా సరే ఆ అమ్మాయిని మనం కిడ్నాప్ చేయాలి, ఆ నింద ప్రేమ్ గాడి మీద పడేలాగా చేయాలి, ఎప్పటికప్పుడు వాడిని వాచ్ చేస్తూ ఉండండి అని చెప్పి
కారులో ప్రేమ్ని గుణ తన మనుషులతో కలిసి ఫాలో అవుతూ ఉంటాడు. ఇక అలా ఒక చోట కుమార్ కూతురు, అన్న కారు ఇక్కడ ఆపండి, నేను ఇక్కడ దిగేస్తాను అని చెప్పి అంటూ ఉంటే, అదేంటండి లొకేషన్ ఇంకా పూర్తవ్వలేదు కదా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. మరేం పర్వాలేదన్నా, మా ఫ్రెండ్ ఇక్కడ నా కోసం వెయిట్ చేస్తానని చెప్పింది అని స్వప్న అక్కడ దిగిపోతుంది. ప్రేమ్ కూడా తన పని తాను పూర్తి చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్వప్న కారులో నుండి కిందకు దిగగానే గుణ తన మనుషులతో కలిసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఒక చోట దాచిపెడతాడు. నా పని పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి స్వప్న, సారీ అని చెప్పి గుణ ఆ అమ్మాయిని ఒక చోట కట్టిపడేస్తాడు. సాయంత్రానికి తన కూతురు ఇంకా ఇంటికి రాకపోవడంతో కుమార్ టెన్షన్ పడిపోతూ స్వప్నకు ఫోన్ చేస్తూ ఉంటే తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. చివరిగా మీ అమ్మాయిని ఎక్కడ చూసారని చెప్పి పోలీసులు అడగడంతో ఒక క్యాబ్ డ్రైవర్ని మాట్లాడి మా అమ్మాయిని గచ్చిబౌలిలో డ్రాప్ చేయమని చెప్పాను, ఆ క్యాబ్ నెంబర్ ఇదే అని చెప్పి కుమార్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో అది ప్రేమ్ కార్ కావడంతో పోలీసులు ప్రేమ్ని వెతుక్కుంటూ రమాదేవి ఇంటికి వస్తారు. రాత్రిపూట అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేద్దామని కూర్చొని ఉంటారు. ఇక సరిగ్గా అప్పుడే ప్రేమ్ ఉదయం నుండి భోజనం చేయకపోవడంతో చంద్రిక, ప్రేమ్ బాబు ఉదయం కూడా మీరు తినలేదు, రండి బాబు కూర్చోండి అంటూ ప్రేమ్ని కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తూ ఉండగా అప్పుడే ఇంటికి పోలీసులు వస్తారు. మేడం, ఇంటికి పోలీసులు వచ్చారు అని చెప్పి చిట్టి చెబుతూ ఉంటాడు. పోలీసులు రావడం ఏంటి, నేనేం కంప్లైంట్ ఇవ్వలేదు కదా అని చెప్పి రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది. మొత్తానికి నా ప్లాన్ వర్కౌట్ అయింది, పోలీసులు వచ్చింది ప్రేమ్ గాడి కోసం అని చెప్పి రోజా ఆనందపడిపోతూ ఉంటుంది. ఏంటండి ఇలా వచ్చారు అని చెప్పి రమాదేవి పోలీసుల్ని అడుగుతూ ఉంటుంది. మేము ప్రేమ్ కోసం వచ్చాము అని పోలీసులు అనగానే, ప్రేమ్ కోసమా, ఎందుకు, వాడేం చేశాడు అని రమాదేవి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో వచ్చిన ఇన్స్పెక్టర్, ప్రేమ్ అంటే మీ అబ్బాయే కదా, మీ అబ్బాయి ఈ మధ్య డబ్బు సంపాదించడానికి క్యాబ్ కూడా తోలుతున్నాడు కదా, మధ్యాహ్నం ఒక అమ్మాయిని లొకేషన్ దగ్గర డ్రాప్ చేయకుండా ఎక్కడో డ్రాప్ చేశాడు, అప్పటి నుండి ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది, మరి అటువంటప్పుడు ఆ అమ్మాయి కనిపించకపోవడానికి మీ అబ్బాయిదే కదా బాధ్యత, మీ అబ్బాయి ఆ అమ్మాయిని ఎక్కడో దాచిపెట్టి ఉంటాడని రియల్ ఎస్టేట్ కుమార్ గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో ప్రేమ్, సార్ ఆ అమ్మాయి నేను జాగ్రత్తగానే తను అడిగిన చోట డ్రాప్ చేశాను సార్ అని చెప్పి అంటూ ఉంటే, కానీ లొకేషన్ దగ్గర అయితే ఆ అమ్మాయిని డ్రాప్ చేయలేదు కదా, నీ క్యాబ్ ఎక్కిన తర్వాతే ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది, అంటే నీదే కదా బాధ్యత అని చెప్పి పోలీసులు, నిన్ను మేము అరెస్ట్ చేస్తున్నాము, నీ చేత నిజం ఎలా చెప్పించాలో బాగా తెలుసు అంటూ ప్రేమ్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు. సార్, వాడు నా కొడుకు అయి ఉండొచ్చు, కానీ తప్పు చేస్తే ఎవరిని కూడా నేను క్షమించను, తీసుకువెళ్ళండి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. చంద్రిక, చామంతి మాత్రం ఇన్స్పెక్టర్ని బతిమలాడుతూ ఉంటారు. సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, దయచేసి వదిలేయండి సార్ అని చెప్పి ఎంత బతిమలాడినా సరే పోలీసులు మాత్రం ప్రేమ్ని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. రోజా తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. చామంతి, చంద్రిక ఇద్దరు ఎలాగైనా సరే ప్రేమ్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అత్త, నువ్వు ఇక్కడే ఉండు, పోలీస్ స్టేషన్కి నేను వెళ్తానంటూ చామంతి రాత్రిపూట ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వస్తుంది. ప్రేమ్ని పోలీసులు సెల్లో పడేస్తారు. రే, మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే నీకు ఇవ్వబోయే కోటింగ్ మామూలుగా ఉండదు అని చెప్పి ఇన్స్పెక్టర్ ప్రేమ్ని బెదిరిస్తూ ఉంటే, సార్ మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఒక్కటే చెప్తాను, ఆ అమ్మాయి కనిపించకపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్, తను వాళ్ళ ఫ్రెండ్ కనిపించిందంటేనే అక్కడ దిగిపోతానంటేనే నేను డ్రాప్ చేస్తానని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. సార్, ప్రేమ్ బాబు చాలా మంచివారు, ఆయన ఏ తప్పు చేయరు, దయచేసి ఆయన్ని వదిలిపెట్టండి సార్, ఎవరు కావాలని ఇదంతా చేస్తున్నారు, అన్యాయంగా ఆయన్ని ఇరికించాలని చూస్తున్నారని చెప్పి చామంతి అంటూ ఉంటుంది.
ఇక దాంతో దొరికిపోయిన తర్వాత అందరూ ఇలాగే చెప్తారు. అతనితో కలిసి నువ్వు కూడా ఈ కుట్రలో పాలు పంచుకున్నావా ఏంటి, అందుకే అతన్ని వదిలేమంటున్నావా అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే, ఇన్స్పెక్టర్ దయచేసి చామంతి గురించి అలా మాట్లాడకండి అని ప్రేమ్ అంటూ ఉంటాడు. మీ ఇద్దరు ఒకరికొకరు బాగానే సపోర్ట్ చేసుకుంటున్నారా, కానీ మాకు కావాల్సింది ఇలా మాటలు కాదు, సాక్ష్యం సాక్ష్యం కావాలి అని చెప్పి అంటూ ఉంటే, సార్ మీకు కావాల్సింది సాక్ష్యమే కదా, నేను తీసుకొస్తాను. ఆ అమ్మాయి ఎక్కడున్నా క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. అప్పటి వరకు ప్రేమ్ బాబు మీద ఒక్క దెబ్బ పడినా సరే నేను ఊరుకోను అని చెప్పి చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత గుణ పోలీసులకు ఫోన్ చేసి రియల్ ఎస్టేట్ కుమార్ గారి అమ్మాయిని ప్రేమ్ కిడ్నాప్ చేశాడు కదా, వాడిని మామూలుగా అడిగితే నిజం చెప్పడు, మీ స్టైల్లో వాడిని ఎంక్వైరీ చేయండి అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు కూడా మీతో ఇదే చెప్పమన్నారంటూ పోలీసులకు చెప్పడంతో ఇకప్పుడు పోలీసులు ప్రేమ్ని సెల్లో కొడుతూ ఉంటారు. మరోవైపు చామంతి అసలు ఆ కిడ్నాప్ ఎవరు చేశారో తెలుసుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రేమ్ చెప్పిన లొకేషన్ ఆధారంగా ఎక్కడైతే ప్రేమ్ ఆ అమ్మాయిని డ్రాప్ చేశాడో అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది. సమయానికి హర్షవర్ధన్ అయ్యగారు కూడా లేరు, సింగపూర్ వెళ్ళారు. ఇప్పుడు ఎలా ప్రేమ్ బాబుని విడిపించుకోవాలి, ఏం తోచట్లేదు అని చామంతి ఎంతగానో ఆలోచిస్తూ ఉండగా ఇక చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్లు ఉండడంతో ఒకసారి వాటిని చెక్ చేస్తే ఏం జరిగిందో తెలుస్తుందని చెప్పి చామంతి అక్కడ ఒక షాప్ ఉండడంతో షాప్ వాళ్ళని అడిగి ఫుటేజ్ చూపించమని అడుగుతుంది. ఇక ఆ ఫుటేజ్లో గుణ తన మనుషులు స్వప్నని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవడం కనిపిస్తుంది. ఇక అది చూడగానే వెంటనే చామంతి పోలీస్ స్టేషన్కి వస్తుంది. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత, సార్ ఒక్కసారి ఈ ఫుటేజ్ చూడండి సార్, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ప్రేమ్ బాబు కాదు, గుణ అతని మనుషులు అని చెప్పి ఆ ఫుటేజ్ని చూపించి ప్రేమ్ నిజాయితీని ప్రూవ్ చేయడంతో ఇక అప్పుడు పోలీసులు కానిస్టేబుల్స్ ఇమీడియట్గా ఈ గ్యాంగ్ని అరెస్ట్ చేయండి, ఆ అమ్మాయి ఎక్కడ ఉందో మనం కనిపెట్టాలి, ఎట్టి పరిస్థితులను ఆ అమ్మాయికి ఏమీ కాకూడదు అని చెప్పి ఇన్స్పెక్టర్ సారీ బాబు, మీ మీద కంప్లైంట్ రావడం వల్ల మీరే అమ్మాయిని కిడ్నాప్ చేశారేమో అనుకొని అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటూ ప్రేమ్ని విడుదల చేస్తారు. ఇక ప్రేమ్ ఒంటి నిండా గాయాలు ఉండడంతో చామంతి జాగ్రత్తగా ప్రేమ్ని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది. చామంతి ఆ అమ్మాయి ఎక్కడున్నా మనమే తనని కాపాడాలి, పద చామంతి అంటూ ప్రేమ్ చామంతిని తీసుకొని స్వప్న కోసం వెతకడం మొదలు పెడతాడు. పోలీసులతో పాటు ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా స్వప్న కోసం వెతుకుతూ ఉంటారు. ఇక ఒక బిల్డింగ్లో స్వప్నని రౌడీలు కట్టిపడేసి ఉంచుతారు. ఆ బిల్డింగ్ బయట రౌడీలు ఉండడం చూసి చామంతికి అనుమానం కలుగుతుంది. ఇక అలాగే స్వప్న చెప్పులు కూడా బయట చిందర వందరగా పడిపోవడం చూసిన చామంతికి ఆ బిల్డింగ్లో స్వప్న ఉందేమోనని అనుమానం కలుగుతుంది. ప్రేమ్ చామంతి ఇద్దరూ కలిసి బయట ఉన్న రౌడీలను చితక్కొట్టి లోపలికి వచ్చి స్వప్నని సేవ్ చేస్తారు. ఇక ఆ విధంగా స్వప్నని చామంతి ప్రేమ్ ఇద్దరూ కలిసి పోలీసులకు అప్పగిస్తారు. ఇదంతా గుణ చేశాడని చెప్పి ఫుటేజ్లో కూడా సాక్ష్యం ఉండడంతో పోలీసులు గుణాని అరెస్ట్ చేస్తారు. మరి మొత్తానికి ఆ విధంగా చామంతి ప్రేమ్ని విడుదల చేయించడంతో ప్రేమ్ చామంతిని గట్టిగా హక్ చేసుకొని, నువ్వు పైకి నా మీద ప్రేమ లేదని చెప్తావు, కానీ నువ్వు చూపించే ప్రతి విషయంలో నా మీద ప్రేమే కనిపిస్తుంది, మనసులో ఇంత ప్రేమను పెట్టుకొని ఎందుకు పైకి ప్రేమ లేనట్టుగా నటిస్తున్నావంటూ ప్రేమ్ చామంతిని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇక చామంతి కూడా ప్రేమ్ని పట్టుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.